అయితే ఈ ఎస్టీడీ డిసీజెస్ అంటే లైక్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అనేవి మేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్ ఇలా డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా కాదు ఆల్‌మోస్ట్ వీటి వల్లనే వస్తాయి. అంటే ఒక పర్సన్ ఒకరితో కాకుండా ఎక్కువ మందితో నంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి అంటే ఒక మగ మనిషి ఒక ఎక్కువ మంది ఆడవారితోటి ఈ సెక్షువల్ రిలేషన్ ఉండడం. లేదు అంటే ఒక ఆడ మనిషి ఎక్కువ మంది మగవారితో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడం. ప్రాపర్ సేఫ్టీస్ ఏమి వాడుకోకపోవడం. వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది కరెక్ట్‌గా లేకపోవడం. అండ్ సెక్షువల్ హైజీన్ అనేది వాళ్ళ మధ్య లేకపోవడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొంతమందికి ఉంటూ ఉంటాయి. అండ్ వాళ్ళ బాడీలో చూసుకుంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉండడం. ఈ ప్రాబ్లమ్ గూడా వస్తుంటది. ఏంటంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్న పర్సన్ తోటి ఒక హెల్తీ పర్సన్ వెళ్లి ఎక్కువ సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఇంటర్‌కోర్స్‌లో గనక పార్టిసిపేట్ చేస్తే విత్ సేఫ్టీతో అయితే ఆ మేల్‌కి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. వితౌట్ సేఫ్టీతో గనక అతను ఇంటర్‌కోర్స్ చేస్తూ ఉంటే అతనికి గూడా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది.